అయితే యెహోవాను దర్శిస్తే దీనులు దాన్ని బట్టి సంతోషపడటం ఏంటి? దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నేను యెహోవా యందు విచారణ చేయగా నా భయాలన్నిటిలోంచి నన్ను విడిపించాడు, నా శ్రమలన్నిటిలోంచి విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆయన అంటాడు, ఆయన మనం అందరం ఏకంగా కూడి దేవుని స్వరూపిద్దాం. హల్లెలూయా. ఇలా కూడుకోవడం ఎంత మంచిదండి. చాలామంది ఇలా కూడుకోవడం ఎంత శక్తి, ఎంత బలం. ఇంతకు పౌలు భక్తుడు ఒక వాక్యం చెప్తున్నాడు, దేవుని రాజ్యం అంట మాటలతో కాదు శక్తితో ఉంది. హల్లెలూయా. ఏదో అనవసరమైన మాటలు కాదు. ఇట్స్ మూవ్ అంటే మూవింగ్ అంటే ఇది కదులుతున్నది. ఇది డెడ్ బాడీ కాదు, ఇది లివింగ్ సోల్. హల్లెలూయా. దేవుని ఆత్మ, జీవించున్న ఆత్మది. ఆది యందు దేవుడు ఆత్మ ఏమైందండి? హల్లెలూయా. ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుతుంది చీకట్లోనే కాదు. మరి ఆయన ఆత్మే ఎంత ప్రపంచం చేసింది. హల్లెలూయా. జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఆయన తొట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారు మెరకములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. పెద్దాపురంలో కూడా స్ట్రాంగ్గా దేవుడు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. మనం ఎలాగా మన పరుగు స్టార్ట్ చేసాం? హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో అది దేవుడు కృప వల్ల అయి ఉన్నాం. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు మన ఎన్నిక లేని వాళ్ళని మనల్ని ఎక్కడో పెంట మీద పారేసిన దాన్ని తీసుకొచ్చి దేవుడు ఆయన తోటలో ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన తోటలో నాటిన తర్వాత నిజంగా మనం నిన్న కూడా పాటని మళ్ళీ పాడే దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. హల్లెలూయా. ఎంతగా దేవుడు ఈ రోజు వరకు కృపవేం కూడా కృప చూపించి ఎత్తు పల్లల్లో అంటే మనం ఒకవేళ లోయల్లో అనుభవాలు, కొండల్లో ఉన్నటువంటి అనుభవాలు, ఎటువంటి అనుభవాలు ఉన్నప్పటికీ దేవుడు కృప మనకి మారలేదు. ఆయన ఏకరీతిగా మనల్ని నడిపించాడు. మనం భక్తి పరులమని కాదు, అలాగని నీతి తప్పిపోకుండా ఆయన కాపాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ రోజున మనం మన కుటుంబాలు ఇప్పుడు అసలు పిల్లలు లేనప్పుడు స్టార్ట్ చేశారు భక్తి. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ ఇప్పుడు ఏమవుతుంది? పిల్లలు దేవుళ్ళు ఉన్నారు. చాలామంది కుటుంబంలో సగం సినిమా జీవితం, సగం ఏమో భక్తి జీవితం. సినిమా, కొంతమంది సినిమా స్టేటస్లు పెడుతుంటారు, సినిమా పాటలు పెడుతుంటారు. స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. హల్లెలూయా. అలాగే ఎంత మాత్రం కుదరదు. మనం అందరం ఒక్కోసారి పర్లేదు ఈ పాట వింటుంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఆ నేపథ్యం మనం మంచి చేయదు. హల్లెలూయా. ఒక పాట ఆలకింది, ఇంకో పాట ఆలకింది, ఇంకో పాట అలాగ మనల్ని ఎక్కడికెక్కడికో తీసుకుపోతారు. అప్పుడు ఉంటే మనం వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. మునివెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. మారు మనసు పొందిన వాళ్ళని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం దేవునికి ప్రియమైన పెట్టలేం, దేవుని గణపరిచే పెట్టలేం. ఆయన చూడండి, ఎంతో దేవుడు మేలు చేస్తే అప్పుడు వెళ్ళి డీజే పెట్టుకుని డ్యాన్స్ కట్టలేదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదు, నిత్యమైన ఆయన కీర్తి నా నోట నుండి. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా నాతో ఏకీభవించి మీరు కూడా ఆరాధించండి అంటున్నాడు. మనం ఎన్ని కోటలు పెట్టుకోవాలో, రోజు కోట పెట్టుకున్నా సరే దేవుడికి మనం రుణం తీర్చలేదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మనకు కావాలి ఉంటుందని. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన నమ్మిన నరుడు ధన్యుడని. హల్లెలూయా. యెహోవా ఎంత ఉత్తముడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఉత్తముడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్నేహం అయినా సరే, ఆయన ఔన్నత్యమైనా సరే, యేసయ్యలో ఎప్పుడు నేను మంచి నేర్చుకున్నాను. నేను ఆయన మనకు ఆదరించడమే కానీ, ఆదుకోవడమే కానీ, ఒక సైడు ఆయన కాపుదల పొందుకుంటాం, ఒక సైడు ఆయన ఔన్నత్యాన్ని నేర్చుకుంటాం. హల్లెలూయా. యేసయ్యలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కూడా మనకున్నాయి. హల్లెలూయా. ఓ పక్కన ఆయన ఉన్న ఔన్నత్యం, ఆయన ఎంత పరిశుద్ధుడు, మరో పక్క ఆయన మనల్ని నడిపించేటువంటి ఒక నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా.
విడనాడుట ఎడబాయుడు. హల్లెలూయ. కాబట్టి దయచేసి చూడండి, ఇక్కడ కీర్తనలు మనం చదువుకుంటున్నప్పుడు హల్లెలూయ దేవుని స్తోత్ర. హల్లెలూయ. ఇక్కడ 9వ వచనంలో యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయనందు భయభక్తులు ఉంచుమని ఏమియో. హల్లెలూయ. ఆమేన్. నిజంగానండి దేవుని బిడ్డలకి ఏమైనా పొద్దు ఉంటుందండి? సింహ పిల్ల అయిన అవన్నీ ఆకలి ఉంటాయేమో, కానీ మన మదర్ ఎవరు? ఓ సాధారణమైన మనిషి, సింహం కాదు కదా. హల్లెలూయ. దేవుని మహిమ కలిగిన కాక ఓ సింహం పిల్లలుగా. సింహం ఎంత బలమైందండి? అడవికి రాజు, అవునా కాదా? రాజుగారి పిల్లలకైనా ఒకవేళ కొదువు కలగొచ్చు, కానీ జీవం గల దేవుని పెట్టుకున్నాం. సైనికులకు అధిపతికి యెహోవా బిడ్డలకి ఏమన్నా కొదువు ఉంటుందా? ఏ సమయంలో మనకి ఏ అవసరం కావాలో ఆ అవసరం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయ. కొన్నిసార్లు అంటాను, మనం దేవుడు డైరెక్ట్ చేయకూడదు. ప్రభు నా అప్పులన్నీ ఒకసారి తీర్చే, ప్రభు నాకు అది చేసే ఇది చేసే, నువ్వు మనం డైరెక్ట్ చేయకూడదు. మనకి ఏం కావాలో దేవుడు తెలీదా? హల్లెలూయ. కాబట్టి చూడండి, ఒక రోజు నేను తీవ్రంగా పొద్దున్న 6 గంటలకు తలస్నానం చేసేసి ఉదయం 6 గంటల నుంచి యేసుప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, అసలు రాజనగరం వెళ్ళన్నా వద్దా? నేను నువ్వు వెళ్ళమంటే వెళ్తాను అని చెప్పేసి దేవుడిని అడుగుతున్నాను. హల్లెలూయ. నేనేం అడుగుతున్నానంటే దగ్గర 1 గంట 2 గంటల వరకు నా ప్రార్థన. ఉదయం 6 గంటల నుంచి మోకాళ్ళు వేయడం, సన్నిధిలో మోకాళ్ళు వేయడం ఒక్కడనే విజ్ఞాపన. అంటే 5 నిమిషాలు చేసి లేచిపోవడం కాదు, దేవుడి నుంచి ఆన్సర్ వచ్చే ప్రార్థన మనం చెయ్యాలి. హల్లెలూయ. హల్లెలూయ. ఆయన ఏమంటాడో మనకు తెలాలి కదా. అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వెళ్ళనా వద్దని అడిగిన, కానీ ఛార్జీలు డబ్బులు అడగలేదు. దేవుడు ఎంత గొప్ప కూడా చూడండి, ఛార్జీలు డబ్బులు పంపించాడు. సాకులు చేత అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన వేలు చేస్తాడు. ఛార్జీలతో పాటు బస్సు కూడా పంపించాడు. నేను ఇలా రోడ్డు మీద వద్దులకు అగ్నిరథంలోకి వచ్చింది, ఎక్కిసే రాజనగరం వచ్చాను. మా వదినాలు ఇంటికాడ దొరుకుతుంది ఇంటికాడ స్టార్ట్ చేశాను. హల్లెలూయ. దేవుని ఆ 20 రూపాయలతో స్టార్ట్ చేసాం మనం. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి దేవుడు మనకి ఎంత తోడున్నాడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ఎస్టాబ్లిష్ చేయగలడు, ఎంత స్థిరపరచగలడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా కొద్దు ఉంటుందా? ఈరోజు జాబ్ వదిలేసి వచ్చేసిన, ఈరోజు ఏం వదిలేసి వచ్చేసిన దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయ. కాబట్టి ఏ సమయంలో ఏం కావాలో ఆయన తెలదా? నీకు ఏం కావాలో తెలదండి ఆయనకి. హల్లెలూయ. ఏ సమయం, ఎందుకంటే దేవుడు తెలుసు మనల్ని ఎలా నడిపించాలో. శ్రమలన్నీ కూడా ఒకసారి తీసేయమంటాం, మనం అప్పులన్నీ ఒకసారి తీసేయమంటాం, సికాకులన్నీ ఒకసారి తీసేయమంటాం. కాదు, దేవుడు మనకు అవి కూడా కొన్నిసార్లు మేలు చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయ. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయ. కాబట్టి చూడండి, పిల్లలారా మీకు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకొరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకొరువాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయ. ఎవడో ఒక ఆయన పెద్ద డబ్బు ఉన్నవాడు అండి, ఎప్పుడు ఎంగగా ఉండిపోదామని చెప్పేసి ఆయన ఇంక హాస్పిటల్లో ఉండొచ్చు కదా. దరిద్రం ఏంటంటే ఇంకా అది ఇది ఎక్కించుకుంటే సరిపోతున్నారు జీవితం అంతా. రక్తం తీసేసుకుంటాడంటే ఒకసారి మళ్ళీ ఎక్కించుకుంటాడంట. 20,000 పిల్లలు ఎక్కించుకుంటే అది చేసి ఇది చేసి ఏమి అడుపాడు. హల్లెలూయ. దేవుడు ఎంత ఆయుర్దాయం ఇస్తే అంతే బతుకుతాం మనం. దేవుడు ఎంత ఆనందం ఇస్తే అంతవరకునే ఉంటుంది అది. హల్లెలూయ. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు ఏమైపోతాయండి? కొన్ని రోజులు కుళ్ళిపోతాయి లేదా? మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటాయండి. హల్లెలూయ. అలాగే మనం ఏం చేసుకోవాలనుకున్నా దేవుడు అంతవరకు ఇస్తే అంతవరకు. ఆరోగ్యం దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయ. మన ఆరోగ్యం దేవుడి చేతిలో ఉంది, మన బలం దేవుడి చేతిలో ఉంది, మన ధైర్యం దేవుడి చేతిలో ఉంది, మన బ్రతుకే దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయ. కాబట్టి ఎప్పుడు అదారి పడొద్దు మనం. ఆయన ఉండగా ఎప్పుడు అదారి పడకూడదు మనం. ఏ రోజుకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. హల్లెలూయ. రేపు కోసం చింతపడద్దు అన్నాడు దేవుడు. హల్లెలూయ. దేవుని మహిమ కలిగినగా. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని స్తోత్రం. హల్లెలూయ. పిల్లలారా వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా? హల్లెలూయ. నువ్వు మంచి ఎక్కువ కాలం బతకాలంటే, మేలు నందుచు మంచి దినాలు పొందాలంటే నువ్వు ఏమి రాజొక్కలొద్దు, ఏమి కూడా ఎక్కడికి వెళ్ళి ఏమి తినక్కర్లొద్దు, హిమాలయ పర్వతాలు ఎక్కర్లొద్దు. హల్లెలూయ. ఎక్కడెక్కడ ఏమి దర్శనాలు ఏమి చేసుకోక్కర్లొద్దు.
ఏం చేయాలంట? నువ్వు మేలు నొందుచు అనేక దినాలు బ్రతకాలంటే హల్లెలూయా నువ్వు చేయవలసిన పని ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవుల్లో కాచుకొను. కీడు చేయడం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరల మీద ఒగ్గియును. హల్లెలూయా నువ్వు నీతిని అనుసరించి బ్రతకడానికి కీడు చేయడం మానేసి ఏం చేయాలంట? మేలు చేయాలంట. ముఖ్యంగా నాలుగునంతండి ఎవ్వరు కూడా సాధు చేయలేరంట. విస్తారమైనటువంటి అరణ్యాన్ని ఒక నిప్పు కడిగి ఏం చేద్దండి? నాలికే మన జీవితాలు పాడు చేద్దాం. ఎప్పుడు మనం ఎదుటోళ్ళకి మంచి జరగాలని కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది. మంచి పలకాలు మనలో నాలుగుని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలంటండి. అలా మన నాలుగుని ఏం చేసుకోవాలంటే ఏ మాట పలకాలో ఏ మాట పలకూడదో, చెడ్డ మాట పలకూడదు. చెడ్డ మాట అనేది ఎప్పుడు పలకూడదు, మూరకప్పు మాటలు పలకూడదు. అలెలోయ మనం చాలాసార్లు ఈజీగా అంటుంటాం, చనిపోతాం అనే మాట కానీ, ఇంకొక మాట నాశనం అయిపోతాం అనే మాట కానీ, అయిపోయిననే మాట కానీ, బలహీనమైన మాటలు ఆడకూడదు. మనం అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకుని మనం ఎలా మాట్లాడతామండి? కొంచెం నీరసం వచ్చింది అనుకోండి, నాకు ఇంక ఓపిక లేదు, అయిపోయింది. హల్లెలూయా కొద్ది చిన్న సమస్య వస్తే మన దేవుడు లేడా? హల్లెలూయా మనలో లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పోడు. హల్లెలూయా మన ఎందున్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా ఈ లోకంలో ఎవరికంటే దేనికంటే అయినా దేవుడే మనం యేసయ్య గొప్పోడు. హల్లెలూయా దేవుని మహిమ కలిగింది. ఎటువంటి మరణం కంటే యేసుప్రభు గొప్పోడు కాదు. మరణాన్ని చంపిన దేవుడు యేసుప్రభు మనకు ఉండగా మనం అందరం బలహీనులు ఈ విషయంలో. అయితే మాత్రం నేను ఎప్పుడు అంటున్నాను మా అబ్బాయిని కూడా శుభం పలకండిరా అంటున్నాను. హల్లెలూయా దేవుని స్తోత్రం. హల్లెలూయా శుభం పలకండి, మంచి మాట పలకండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను మళ్ళీ నిలదొక్కుంటాను, నేను మళ్ళీ పడిపోనా, నేను లెగుస్తాను, నా దేవుడు నాకు ఉన్నాడు అనే ధైర్యమైన మాట చెప్పగలుగుతాం. మన విశ్వాసం ఏమైపోతుంది కొన్నిసార్లు. హల్లెలూయా దేవుడు నా సేవ విడిచిపెట్టాడు. ఎందుకంటే గొప్ప కష్టాలు, ఎందుకంటే గొప్ప కన్నీళ్ళు, ఎందుకంటే ఒడిదుడుకులు, ఇబ్బందులు మనం దాటి రాలేదా? ఈరోజు ఏదో ఒక సమస్య వచ్చిందని ఆ సమస్య కొంతమంది మన మీద ఎదురు లేసారని మనం ఏమైనా పడిపోతామా? భయపడిపోతాం, గుండెలు అదిరిపోతున్నాయి. హల్లెలూయా బెంగడేసుకుంటున్నాం మనం అందరం. హల్లెలూయా మళ్ళీ బైబిల్ చదువుకుంటున్నాం మనం అందరం. మళ్ళీ వారానికి 10 సార్లు పేదలకు వెళ్తున్నాం. టైం వచ్చినప్పుడు మన విశ్వాసం, నా దేవుడు ఉన్నాడులే, సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడులే, నా ముందు ఆయన నడుస్తాడులే అన్న ధైర్యం లేదు. హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా చక్కని మాట అన్నాడు. హల్లెలూయా అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నానయ్యా, నీ కృపదనాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నిన్ను స్తుతింపజేసయ్యా. హల్లెలూయా నన్ను నువ్వే ఇదిగో నాయన మిక్కిటమైనటువంటి ఆయాసం నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నాకు మేలుకు వచ్చింది అని చెప్పేలా ఉండాలి. మనం ఏదైనా సమస్య వస్తుంది, రాకుండా ఉండదు. ఆ సమస్య మన మేలుకే వచ్చింది. ఆమేన్. ఇందాక నేను అలాగే చెప్పాను. హల్లెలూయా ఈ సమస్యలు ఇంకొక ఆవిడ కూడా అన్నది, నీ సమస్యలు అవుతున్నాయి, నీకు గొప్ప మేలు నీకు. ఎవరో తెలియని వాళ్ళకి ఇదేస్తారు, మనం ఇందలేకుంటారు మన మీద, మనం పట్టుకోవాలని చూస్తుంటారు. అపాయాలు ఎన్నో పొంచి ఉన్నాయి, అవన్నీ ఎందుకు? హల్లెలూయా మన బాగుకి. హల్లెలూయా దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, బలహీనమైన మాట్లాడుకుంటా, చెడ్డ మాట్లాడుకుంటా, అబద్ధాలు కానీ, బూతులు కానీ, సమస్యమైనటువంటి అల్లరి చిల్లరి మాటలు కానీ, విచ్చలవిడితనమైన మాటలు కానీ పక్కన పెట్టి నీ నోటిని నాలుగుని కాపాడుకో. హల్లెలూయా నీ పెదవుల్ని కాపాడుకో. హల్లెలూయా దేవుని స్తోత్రం. కపటమైన మాటలు ఆడొద్దు అన్నాడు. లోనోటి ఎట్టుకొని మనం పైకి మాట్లాడుతాం, దేవుడికి ఇష్టమైనవి కాదు అన్నీ కూడా. లోనేమో పాపం పెట్టుకొని పైకి పెదవులతో మంచి మాటలు మాట్లాడితే దేవుడు మన హృదయం తెలియదండి ఆయనకి. కాబట్టి నీతిమంతులు మొరాలకి ఎత్తాడంట ఆయన. అలా నీతిమంతులకే తోడుంటాడంట. హల్లెలూయా భక్తిహీనులకి ఆయన ముఖం విరోధంగా ఉంటుందంట. నీతిమంతులకే తోడుంటాడంట. పాపం చేయలేని వాళ్ళకే దేవుడు ప్రార్థనలకు ఎత్తాడు. అంతే, ఇది ఖచ్చితం. ఇది లోకంలోని దేవుళ్ళలోనే కాదు, ఉంటే దేవుళ్ళలోనే ఖచ్చితంగా ఉండాలి మనం అందరం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాతో సహా ఈ వాక్యం నేను అనట్లేదా? నాకు వినపడతా? మీకే చెప్పి నేను మంచి చెవులు మూసుకుంటానా? ముందు నన్ను ఎడాపేడ కొడేస్తారు, పొద్దున్నే సాయంత్రం నన్ను అత్తమాడి. మీకంటే ఎక్కువ స్ట్రోకులు నాకే తగులుతాయి.
మీకు ఇంకా చెప్పేది నేను కొంచెమే, నేను ఎక్కువ తింటాను మీకంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 7 సార్లు నీతిమంతులు 7 సార్లు పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. కీడు చేయటం అని మేలు చేయమో, సమాధానం వెతికి దాన్ని వెంటాడమో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. హల్లెలూయా. కాబట్టి కీడు చేయడం అని చాలా మందిలో ఉన్న ఒక బాధ ఏంటంటే, హల్లెలూయా, ఎదుటి వ్యక్తుల మీద చెడ్డ మాటలు ప్రచారం చేయడం. హల్లెలూయా. కీడు చేయడం మానేమన్నాడు కదా. భార్యాభర్తల్లోకి వెళ్ళి ఏదో తప్పుడు మాటలు చెప్పడం. హల్లెలూయా. ఒకళ్ళ ఇంట్లో నిప్పు అంటించడం. కొన్నిసార్లు కొంతమంది భలేగా నటిస్తుంటారు. ముసలి కన్నీళ్ళు శంకిలు అతి చేసుకుంటారు. నాకు ఆశ్చర్యం అయితే కొంతమంది దగ్గరికి వెళ్తుంటే నేను వింటుంటాను అలాగే. హల్లెలూయా. నీళ్ళు మాత్రం రావు, ఇలా కుడిసేస్తుంటారు శంకుతోటి. నిజంగా మనసులో బాధ ఉండదు. అది చాలా మంది ఏంటంటే కరెక్ట్గా కొంతమంది అత్తగారులు ఉంటారు, కొడుకు వచ్చేటప్పటికి ఈవిడ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది వీళ్ళిద్దరూ పడ్డ కొన్ని ఉంటాయి కదా. 1 minute. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళిద్దరూ పడ్డది ఉంటుంది కదా, తొడుగుతో కుమ్మించేయాలని చెప్పేసి ఏం చేస్తుందండి అత్తగారు, ఈవిడ రెడీ చేసుకుని ఉంటుంది కొన్ని ముసలి కన్నీరు. మళ్ళీ అది ముసలి కన్నీరు పెడుతుంది. హల్లెలూయా. రైమింగ్ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి చూడండి ఏం చేస్తుందండి, ఈ కన్నీళ్ళు రావగానే ఈడు ఆవేశపరుడు అయితే ముందు భార్యని, తర్వాత బాధపడేది ఎవడు ఈడికి అన్న ఉంటుంది. ఆవిడ మానేపోవాలి, తిని చేపటికి పడుకుని పోతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన. కొంతమంది కోడలు కూడా అంతే. కొంతమంది ఆడపడుచులు కానీ, కొంతమంది ఇంటి పక్కలు కానీ ఒత్తిడిలోకి సిద్ధం చేసి ఉంటారు. హల్లెలూయా. దేవుని కోడలు కూడా వాళ్ళ అమ్మని తగిలించాలంటే, వాళ్ళ అమ్మని బాధ పెట్టాలంటే కొడుకుతో వచ్చినట్టు ఏదోటి భర్తతో ఏదో చెప్తుంటారు. హల్లెలూయా. ఇలాగా కుటుంబంలో సమాధానాలు లేకుండా, హల్లెలూయా, మొట్టమొదటి మీకు చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఎన్నిటికీ కారణం ఇంట్లో అసమాధానాలకు కారణం, మనకు ఉన్నటువంటి అసమాధానాలకు కారణం ఏంటి తెలుసండి? సాతాను గాడు. మొట్టమొదటి మనం బాగా ప్రార్థన చేసే మనం ప్రార్థనలో పడిపోతాం. ఏదైనా చిన్న తలకాయ పోటు వచ్చింది అనుకో, సమస్య వచ్చింది అనుకోండి, ముందు ఏం చేస్తాం? మోకాళ్ళు ప్రార్థన ఆపేస్తాం. ఆడికి అదే కావాలి. మనం ప్రార్థన ఆపాలంటే మనం ఎవరితోటి ఏదైనా అనిపించాలి, ఆ ప్రార్థన మానిపించాలి, శుక్రవారం ప్రార్థన మానిపించాలా, లేకపోతే అది ప్లాన్ ఇది. అదే టయానికి ఎవరో బంధువులు రావడం, అదే టయానికి ఎవరో ఒకరు రావడం, ఏదో జరగడం. ప్రార్థనకి నిన్ను ఇంటికాడ కూడా ప్రార్థన చేసుకుని అవుతుంది. ప్రార్థన ఎప్పుడైతే మనకి తగ్గిపోయిందో, హల్లెలూయా, మనం అన్ని విషయాలను పడిపోతాం. హల్లెలూయా. కాబట్టి సమాధానాన్ని ఎతకండి, గొడవలు ఆడుకోవడానికి ప్రయత్నించకండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. వీడికి బదులు ఏం చేయాలా? మేలు చెయ్యాలి. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన కాక. ఎప్పుడు అదే మాట్లాడాలి. హల్లెలూయా. మన కీడు చేసే వాళ్ళకి కూడా మేలు చేయగలగాలి. అది మనం పట్టించుకోకపోతే మన పని మనం చూసుకొని వచ్చారు. మ్యాక్సిమం గొడవలు పెట్టే వాళ్ళకి, కత్తిపోట్లు మాట్లాడే వాళ్ళు ఉంటే అంత మంచిది. ఓర్చుకోగలిగితే దేవుడు కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి నువ్వు మేలు కలిగి అనేక దినాలు బతకాలంటే చెడ్డ మాట నీ నోటికి రానివ్వకూడదు. హల్లెలూయా. కపటపు మాటలు నీ పెదాలకే. కపటపు మాట ఎవరు చెప్తారండి? ఒక ఆవిడ ఉంటుంది, వచ్చేసి, పాస్టర్ గారు ఎక్కడికెక్కడికో తిరిగాను, ఏమీ బాగోలేదండి, మీ చర్చిగా వచ్చేస్తాను పాస్టర్ గారు అంటుంది. లోపడేంటి? గొర్రెనా? నేను పెద్ద గొర్రెని కదా, నేను ఇలాగంటలోకి నేను వెంటనే పడిపోతాను కదా, నాకు సంఘం కావాలి కదా. నన్ను ఇప్పుడు మనలోకి వచ్చేస్తా. ఇప్పుడు ఆ మాట నన్ను నేను మాట కలిపేస్తాను, వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చూడండి, తోడేళ్ళు కానీ మనం గొర్రెల మందలో జాయిన్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం కాపర్ని తీస్తే గొర్రెలు. అందుకని కొన్ని మెత్త మాట్లాడతారు కొంతమంది. వాళ్ళు విరోధులు అయ్యి ఉండి కూడా మనల్ని ఎలా మాట్లాడతారు? ప్రేమగా మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి ఎవరు మంచో ఎవరు చెడు ఈ రోజుల్లో తెలియట్లేదు. కాబట్టి హల్లెలూయా, ముందు సెన్స్ ఇచ్చాడు దేవుడు మనకు. హల్లెలూయా. అంత బాగా ముందు పడిపోయాం కాబట్టి ఇప్పుడు హల్లెలూయా పడిపోకూడదు. ఇంకా ఇప్పటికైనా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి చక్కగా మనం అందరం కలిసి మన నమ్మదగిన దేవుడు యేసు ప్రభువు. హల్లెలూయా. ఆయన కార్యాలు భీకరమైనవి, గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు, మహిమ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనకు ఆయన తోడు ఉన్నాడు. హల్లెలూయా. ఏదైనా ప్రార్థనతో పోరాడేస్తాం.
మన ఎవరితోటి పోరాడే పని లేదు, ఏ మనిషితోటి పోరాడే పని లేదు. మన సమస్యలన్నిటికీ, మన కన్నీటిలన్నిటికీ జవాబు ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయ. ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికమైన మేలు చేస్తాడు. హల్లెలూయ. తిట్టినోని తిట్టొద్దు మనం. హల్లెలూయ. ఏ సమస్యలు ఎత్తి మీద తెచ్చుకోకండి. హల్లెలూయ. మనం బాధ కలిగితే దేవుడి దగ్గర బాధపడదాం. హల్లెలూయ. గాడ్ బ్లెస్ యు.